ఫిష్లు పనులు మనం చేసుకునేది చప్పటి చేపలు వంకాయ చేసుకుంటామండి. చప్పటి చేపలు వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి. ఇప్పుడు చప్పటి చేపలు చేసుకున్నాం మనం. చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇగోండి చప్పటి చేపలు చేసుకున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకున్నాను, వంకాయలు కోసుకున్నాను. పులప ఎంత నానబెట్టుకున్నానో చూసారా. చిన్న చిన్న టమాటాలు కాబట్టి 4 తీసుకున్నాను. పెద్దగా అనుకో 2 తీసుకుంటే సరిపోద్ది అండి. ఓకే అండి, మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతవరకు చూస్తున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు ఈ మగ్గేంత వరకు మూతెట్టుకుని మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు పసుపు, కారం వేసుకుందాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మేము ఎక్కువ కారం తింటామండి, అందుకే బాగా కారం వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ. కొంచెం మూత పెట్టి అది కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకోవచ్చు. మూతెట్టుకుని కాసేపు ఉంచుకుని కొత్తిమీర వేసుకోవచ్చండి.
చూసారా, మనం చేపలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే ఉన్నాయి అసలు. ఎందుకంటే గట్టెట్టలేదు కాబట్టి. ఇప్పుడు గట్టెట్టి ఎలా ఉన్నాయో చేపలు చూసుకోవచ్చు మనం. చూపిస్తాను మీకు. అదిగో అదిగో చేపలు చూసారా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు మనం. ఇప్పుడు అసలే గట్టి యూజ్ చేయను, అసలే వేసుకున్నప్పుడే యూజ్ చేస్తాను, కూర వేసుకున్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ మూత ఎట్టేసుకుని యథావిధిగా తిప్పుకుందాం. దీంతో క్లాత్ తోటే తిప్పుకోవచ్చు, మూత ఎట్టేసుకోవచ్చు. అయిపోయిందండి, కట్టేస్తున్నాను ఇంకా. సరేనా, ఇంకా గట్టెట్టు తిప్పుకోకర్లేదు. ఇంకా మా ఛానల్ కిచెన్ పనులు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.